వెల్నెస్ హాస్పిటల్ డైరెక్టర్లు వెంకటేష్ లలేష్ ఆధ్వర్యంలో సదాశివపేట మండలం ఆరూరు గ్రామంలో నిర్వహించిన జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ ఉత్కంఠభరితంగా ముగిసింది. ఏప్రిల్ 14న ప్రారంభమైన ఈ పోటీల్లో మొత్తం 64 జట్లు పాల్గొని 22 రోజులు హోరాహోరీగా పోటీ పడ్డాయి. బుధవారం జరిగిన ఫైనల్లో ఆరూరు జట్టు ఎర్తనూర్ జట్టుతో తలపడింది. ఈ టోర్నమెంట్లో విజేతకు 50,000 నగదు బహుమతి, రన్నర్కు 25,000 బహుమతి అందజేశారు. ముఖ్య అతిథిగా హాజరైన సీఐ వెంకటేష్ విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో వెల్నెస్ హాస్పిటల్ మేనేజర్ గౌతమ్ మరియు సిబ్బంది పాల్గొన్నారు. వారు సిఎస్ఆర్ గారికి శాలువతో సత్కరింపు వెల్నెస్ హాస్పిటల్ మేనేజ్మెంట్ టీం వారు ప్రోత్సహిస్తున్నటువంటి క్రికెట్ టోర్నమెంట్ పెట్టారు. ఇదంతా మంచి పరిణామం. మీ లోపల ఉన్నటువంటి ప్రతిభా పాఠవాలని బయటికి తీసుకురావడం, అదేవిధంగా ఇందులో ఎంతో కొంత వాళ్ళ స్వార్థం కూడా ఉంది, వాళ్ళకు కొంచెం అడ్వర్టైజ్ అవుతుంది. తర్వాత మీకు మీ లోపల క్రీడాశక్తిని లేకపోతే మీ లోపల ఉన్నటువంటి దాన్ని బయటికి తీసుకురావడం కోసం ఈ ప్రోగ్రాం కండక్ట్ చేసిండ్రు. చాలా మంచి పరిణామం. ఈ సందర్భంగా వెల్నెస్ హాస్పిటల్లోకి నేను కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఒకటి ఇది పక్కన పెట్టేస్తే మనం క్రికెట్ ఆడినాం. ఎన్ని రోజులు ఆడినారు క్రికెట్? 22 డేస్ మీరు అందరూ కూడా క్రికెట్ ఆడింది, అవునా కదా? ఇక్కడికి వచ్చారు చుట్టుపక్కల విలేజ్ల నుండి అన్ని ఇక్కడ ఏ విలేజ్ వాళ్ళు ఉన్నారు? ఇక్కడ మండలాలు ఉన్నారా? మొత్తం ఉన్నారా? స్థాయిలో మీరు అందరు కూడా వీడికి వచ్చిర్రు. మీతోటి మాట్లాడేటువంటి అవకాశం నాకు వచ్చింది కాబట్టి ఈ సందర్భంగా నేను ఒక చిన్న కొన్ని పాయింట్స్ చెప్తాను. ఈ ప్రోగ్రామ్కి వచ్చిండ్రు, ఇక్కడ పార్టిసిపేట్ చేసిండ్రు, గెలిచిండ్రు, ఓడిండ్రు, అదంతా పక్కన పెట్టేసిండ్రు. ప్రతి ఆటలో ఎక్కడో దగ్గర ఒకరు గెలుస్తారు, ఒకరు ఓడిపోతారు. కంపల్సరీ జరిగేది ఎక్కడైనా, ఏ ఆటలో అయినా సరే. ఒక టీం గెలుస్తుంది, ఒక టీం ఓడిపోతుంది, అవునా కదా? ఓడిపోయిన వాళ్ళు ఏమి బాధపడి ఏదో మొత్తం పోయినట్టు కాదు, గెలిచిన వాళ్ళు ఏదో పెద్ద ఇది చేసినట్టు కాదు. అది ఆ స్పోర్టివ్ స్పిరిట్, అది క్రీడా స్ఫూర్తి ఏదైతే ఉంటుందో దాన్ని చాటిండ్రు, ఓడిండ్రు, గెలిచిండ్రు, ఇదంతా అయిపోయింది. జీవితంలో మనం ఏం చేస్తున్నాం, జీవితంలో మనం పైకి రావాలంటే ఏం చేయాలి అనేది తెలుసుకోవాలి. చాలామంది యూత్ అందరూ కూడా ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు నేను చాలా చోట్ల అబ్జర్వ్ చేస్తున్నా, అంతా సోషల్ మీడియాకి బాగా అడిక్ట్ అయిపోయారు. మొత్తం ప్రతి ఒక్కరి చేతిలో, ఎవరి చేతిలో చూసినా ఫోన్ ఉంటుంది, ఆ ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంటుంది, ఫేస్బుక్ ఉంటుంది, ట్విట్టర్ ఉంటుంది, అడ్డమైన యాప్లు అన్నీ వాడతారు. తర్వాత లోన్లు తీసుకుంటారు. ఇంట్లో పేరెంట్స్ అందరేమో పంట పొలాల దగ్గర పని చేస్తారు, నా కొడుకు ఏదో పని చేసుకుంటాడని చెప్పేసి అని, వీడు బాగుపడతాడని చెప్పేసి అని వాళ్ళంతా కష్టపడి డబ్బులు తీసుకొని వచ్చేస్తారు. తర్వాత మనం ఎట్లుంటుంది అంటే కంపారిజన్. మన దగ్గర ఒక బండి ఉంది, పల్సర్ బండి ఉంది, నేను కొనాలి, సరిగా రాదు, రోడ్ల మీద పోతుండ్రు. రోడ్ల మీద మనం ఎన్ని యాక్సిడెంట్లు అవుతున్నాయి, చాలా యాక్సిడెంట్లు అవుతున్నాయి. మన సదాశివపేట సర్కిల్ పెద్దది, చాలా 18 కిలోమీటర్ల స్ట్రెచ్ ఉంటుంది, అవునా కదా? అంత ట్రాఫిక్ రూల్స్ ఎవరు ఫాలో చేస్తలేరు, హెల్మెట్ ఎవరు పెట్టుకుంటలేరు, డ్రైవింగ్ లైసెన్స్ ఎవరు తెలియదు, రోజు చాలా యాక్సిడెంట్లు అవుతున్నాయి. ప్రతి ఒక్కరు కూడా ఈ సందర్భంగా చెప్తున్నాను నేను, మీరు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మీ స్టడీ, మీరు ఏం చదువుకున్నారు అనేది పక్కన పెట్టేస్తే, 8th క్లాస్ ఉండొచ్చు, 10th ఉండొచ్చు, ఇంటర్మీడియట్ ఉండొచ్చు, డిగ్రీ ఉండొచ్చు, పీజీ చేసిన వాళ్ళు కూడా ఉండొచ్చు, బీటెక్ చేసిన వాళ్ళు కూడా ఉండొచ్చు, అవునా కదా? చదువు మీరు చదువుకున్నారు, అది మీకు సొసైటీలో మీ మెచ్యూరిటీ ఎట్లా ఉంది, మీరు ఎట్లా, మీ గోల్ ఏంది, మీ టార్గెట్ ఏంది, ఒకటి ఫిక్స్ చేసుకోవాలి ఇప్పటి నుండి. మీరు అందరు కూడా నాకు తెలిసి ఆల్మోస్ట్ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ 20, 25, 30 లోపల ఉన్న వాళ్ళు ఉంటారు. కాబట్టి మీరు అందరూ ఏం చేయాలంటే, మీరందరూ ఏదో ఒక గోల్ సెట్ చేసుకోవాలి. మీరు పైన లైఫ్లో మీరు ఏం కావాలనుకోరు, ఒక 5 సంవత్సరాల తర్వాత మీరు ఏం కావాలనుకోరు, ఒక 10 సంవత్సరాల తర్వాత మీ గోల్ ఏంది, అసలు మీరు ఎక్కడ ఉండాలనుకున్నారు, మీ సర్కిల్ ఎట్లుంది, మీ చుట్టుముట్టు ఉండేటువంటి మీ ఫ్రెండ్స్ ఎట్లా ఉంటుండ్రు, మీరు మీ చుట్టుముట్టు మీ ఫ్రెండ్స్ సర్కిల్ ఎట్లా ఉంది, మంచోళ్ళు ఉన్నారా, చెడ్డోళ్ళు ఉన్నారా, అర్థమైందా? నువ్వు ఎక్కడున్నావు ప్లేస్. ఒక చిన్న స్టోరీ చెప్తా దీనికి. ఉంటాడు ఒక ఫాదరు, ఒక కొడుకు ఉంటాడు. ఆ ఫాదర్కు కొడుకు డిస్కషన్ వచ్చినప్పుడు ఆ ఫాదర్ ఏం చేస్తారంటే, ఆ కొడుకుకు ఒక చిన్న ఇది చెప్తాడు. అయితే ఒక షైనింగ్ స్టోన్ ఇస్తాడు, మెరిసేటువంటి రాయి, షైనింగ్